పూరీతో వెజ్ నాన్ వెజ్ రెండూ బాగుంటాయి. అయితే నేను ఈరోజు వెజ్ ఏం చేశానంటే పూరీకి కాంబినేషన్లో ఆలు, గ్రీన్ పీస్, టమాటా కుర్మా చేశాను. అయితే చాలా టేస్టీగా వచ్చింది. అయితే ఆ రెసిపీ కూడా నేను పెడుతున్నాను. మనం గ్రీన్ పీస్ తీసుకుంటాము ఎంత క్వాంటిటీలో అంటే మనం వండుకునే క్వాంటిటీ బట్టి. అలానే బంగాళదుంపలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలానే ఒక కళాయి తీసుకొని అందులో వాటర్ వేసి అందులో గ్రీన్ పీసు, బంగాళదుంప వేసి లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత దాన్ని మనం కొంచెంసేపు మగ్గించాలి. అంటే బంగాళదుంప, గ్రీన్ పీసు మనం ఇలాగా ప్రెస్ చేయగానే అవి కొంచెం మెత్తగా అవ్వాలి. తర్వాత నేను 3 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని ముక్కలుగా చేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ జార్లో మనం అవి వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టిన తర్వాత అది ప్యూరీలాగా అవ్వాలి. అది మరీ అదే ముక్కలుగా ఉండకూడదు. మొత్తం చాలా స్మూత్గా అయిపోవాలి. ఆల్రెడీ నేను గ్రీన్ పీస్, బంగాళదుంప మంచిగా ఉడికిపోయింది. నేను అది ఉడికిందా లేదో కూడా చెక్ చేశాను. చాలా బాగా ఉడికింది. వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. మీకు చూపిస్తున్న విధంగా ఉడికిపోవాలి. అది ఎంత అంటే మరీ ముద్ద అయిపోకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అయితే ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి. అందులో మామూలుగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని మంచిగా అవి మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్లు బాగా వేపుకుంటాము. వేపుకున్న తర్వాత అందులో బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ప్యూరీ తీసుకొని ఉన్నాం కదా, టమాటా ప్యూరీ, అది అందులో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మనం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్న విధంగా బాగా మగ్గింది. అందులో కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా నేను మీడియం క్వాంటిటీలో తీసుకున్నాను. అదే సాల్ట్ కూడా మనం కొంచెం వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూశాక ఒకవేళ సరిపోకపోతే దాన్ని మళ్ళీ మనం సరిపోయినంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. ముందే మనం ఎక్కువ వేసుకుంటే అది ఒకవేళ కొంచెం ఎక్కువ అయితే తినలేము కాబట్టి ఒకవేళ తక్కువైనా టేస్ట్ చూసి వేసుకుంటే మనకు బెటర్. దాన్ని మంచిగా మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అది ఏంటంటే బాగా ఉడికిపోతే ఆయిల్ పైకి తేలుతుంది. అది ఆయిల్ తేలే వరకు మనం చాలా దాన్ని కలుపుతూ బాగా మిక్స్ చేస్తూ మగ్గిస్తూ ఉండాలి. మగ్గిపోయింది. అందులో కొన్ని బంగాళదుంపలు స్మాష్ చేసి వేస్తే అది గ్రేవీకి కొంచెం థిక్గా వస్తుంది. తర్వాత ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఉన్నాయి కదా గ్రీన్ పీస్, బంగాళదుంప అందులో వేసుకొని మనం ఇంకొకసారి వాటిని కలుపుకోవాలి. సైడ్ నేను పూరీలు చేసుకుంటున్నాను. పూరీలు కూడా చాలా బాగా పొంగాయి, చాలా బాగా వచ్చాయి కూడా పూరీలు. ఎక్కడ మాడకుండా నీట్గా పూరీలు కూడా చాలా నీట్గా వచ్చాయి. పూరీలు రెడీ అయిపోయాయి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను టేస్ట్ చూశాను, అది చాలా బాగుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు.